అఖండ 2లో బాలయ్యని చూస్తే వెండితెరపై పరమశివుడే తాండవం ఆడినట్లుంటుంది. తమన్ అసలు పనితనం ఇప్పుడు బయటపడింది. రిలీజ్కి ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్న ఈ టైంలో ఇలా చేయడం కరెక్ట్ కాదేమో. పెద్దిని ఫాలో అయితే కథ వేరేలా ఉండేదా? ఇంతకీ బాలయ్య తాండవం ఎలా ఉండబోతుంది? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో అంటే మాస్ ఆడియన్స్ కి ఎప్పుడు పండగే. సింహ, లెజెండ్, అఖండ లాంటి సంచలన బ్లాక్ బస్టర్ల తర్వాత ఈ కాంబో మళ్ళీ రెడీ చేసిన అఖండ 2 తాండవంపై దేశవ్యాప్తంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శివ తాండవం, అఘోర శక్తి, అద్భుతమైనటువంటి విజువల్స్ వంటి ప్రత్యేకతలతో రాబోతున్న ఈ మూవీ కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తున్నటువంటి ఈ మూవీలో స్టోరీ, మాస్ ఎమోషన్, యాక్షన్, ఆధ్యాత్మిక నేపథ్యం అన్నీ కలిపి ఆడియన్స్ కి ఒక ప్రత్యేక అనుభూతిని అందించబోతున్నాయని కూడా టీం చెబుతోంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో యూనిట్ కూడా ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. ఈ టైంలోనే ప్రొడ్యూసర్స్ రామాచంట అండ్ గోపియాచంట మీడియాతో ముచ్చటించారు. అనేక విషయాలు కూడా వెల్లడించారు. కథలు ఎంత లోకల్ గా ఉంటే సినిమాలకు గ్లోబల్ గా అంత ఆదరణ దక్కుతుంది. మన కథలు, మన పాత్రలు సహజంగా అందించగలిగితే పాన్ ఇండియా మార్కెట్ ఆటోమేటిక్ గానే వస్తుంది. అఖండ 2 కూడా పూర్తిగా మనదైనటువంటి కథతో రూపొందించినటువంటి సినిమా అన్నారు. ఈ స్టోరీ విన్నప్పుడే దేశం మొత్తం చూస్తుందని భావించాం. అందుకే పాన్ ఇండియా స్థాయితో పాటు 3Dలో కూడా తీయాలని నిర్ణయించాం. విజువల్స్ అంత ఘనంగా ఉండడంతో 2Dలో చూసిన వాళ్లకు కూడా మళ్ళీ 3Dలో చూడాలనిపిస్తుందని కూడా చెప్పారు. అఖండ అద్భుత విజయానికి ఇది సహజమైన కొనసాగింపు. బాలయ్య, బోయపాటి కాంబో వరుసగా 3 సంచలన విజయాల తర్వాత వస్తున్నటువంటి సినిమా కావడంతో ఎలాంటి రాజీ లేకుండా ప్రతి ఫ్రేమ్ను భారీ స్థాయిలో తీర్చిదిద్దామని చెప్పారు. శివుడంటేనే మాస్, ఆ శక్తి మొత్తం ఆ సినిమాలో యాక్షన్ గా ప్రతిఫలిస్తుంది. ఈసారి త్రిశూలం వినియోగం కూడా అదిరిపోతుందన్నారు. 10 ఏళ్ల క్రితం లెజెండ్ లో చూసినటువంటి బాలయ్య ఎనర్జీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆయనతో 2 మాటలు మాట్లాడితేనే అందరికీ శక్తి చేరుతుందని కూడా రామాచంట చెప్పుకొచ్చారు. హీరోయిన్ సంయుక్త మీనన్ ఈసారి ఒక సాధారణ హీరోయిన్ క్యారెక్టర్ లా కాకుండా స్టోరీకి కీలకమైనటువంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని కూడా చెప్పారు. అలాగే ఆది పినిశెట్టి శక్తివంతమైనటువంటి రోల్ ను పోషిస్తున్నారని తెలిపారు. స్టోరీ నేపథ్యం గురించి కూడా మాట్లాడుతూ ఇది ట్రెండ్ కోసం రాసినటువంటి కథ కాదు, మనలో ఉన్నటువంటి భక్తి, దేవుడిపై నమ్మకం అండ్ సనాతన ధర్మం వంటి భావాల నుంచి సహజంగానే పుట్టినటువంటి కథ. అఖండాలో దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులకు అఘోర ఎలా స్పందిస్తాడో చూపించాం. అదే ప్రపంచంలో మరింత శక్తివంతమైనటువంటి కథ. అఖండ 2 కుంభమేళాలో ప్రత్యేక అనుమతులతో కూడా షూట్ చేశాం. ప్రతి షాట్ సినిమా కోసం మేము స్వయంగా తీసిందే అని కూడా చెప్పారు. జార్జియాలో ప్రతికూల వాతావరణంలో కూడా బోయపాటి గారు మారణ హోమంలా పనిచేశారని కూడా చెప్పుకొచ్చారు. తమన్ మ్యూజిక్, మ్యాట్రిక్స్ విజువల్స్ అండ్ రామ్ ప్రసాద్, సంతోష్ డీగ్టా కేకే అందించినటువంటి షూటింగ్ కూడా ఇలా ప్రతి వినియోగం కూడా అత్యుత్తమ స్థాయిలో పనిచేస్తుందన్నారు. 4వ తేదీ రాత్రి స్పెషల్ ప్రివ్యూ ఏర్పాటు చేస్తున్నామని కూడా ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల ముందు మేము లెజెండ్ చేశాం. ఇప్పుడు కూడా మరో కథ రెడీ చేసింది. కానీ ఎన్నికల తేదీలు స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ కథను పక్కన పెట్టి అఖండ 2ను ప్రారంభించామని చెప్పారు. ఈ కథ మొదలయ్యేటువంటి చోటే ముగుస్తుంది. ఇంకా అఖండ ప్రపంచంలో ఎన్నైనా సినిమాలు తీయవచ్చు అని కూడా వెల్లడించారు. ఇక తమ ప్రొడక్షన్ హౌస్ లో ఫ్యూచర్ ప్లాన్లపై కూడా మాట్లాడుతూ టైజన్ నాయుడు షూటింగ్ పూర్తయింది, 2 నెలల్లో కూడా రిలీజ్ చేస్తామని, ఆ తర్వాత 2 కొత్త యాక్టర్స్ తో ప్రాజెక్టులు, తర్వాత ఒక భారీ సినిమా ప్లానింగ్ లో ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్ గా అఖండ 2 ఫుల్ ఆడియో జ్యూక్ బాక్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సినిమా రిలీజ్ కు సరిగ్గా 3 రోజుల ముందు అన్ని పాటలు వదిలేయడం ఫ్యాన్స్ ను కొంచెం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నిన్నటిదాకా వచ్చినటువంటి 2 లిరికల్ సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ రాలేదు. జాజికాయ సాంగ్ రెగ్యులర్ స్టైల్లో సాగగా అఖండ తాండవం అంటూ సాగేటువంటి బ్యాక్గ్రౌండ్ పాట కూడా ఆశించినంత అయితే రీచ్ తెచ్చుకోలేదు. విచిత్రం ఏంటంటే లేటెస్ట్ గా రిలీజ్ చేసినటువంటి ఫుల్ ఆల్బమ్స్ మిగిలినటువంటి పాటలు ట్రాన్స్ లోకి అయితే వెళ్ళేంత బాగున్నాయి. అన్ని డివోషనల్ టచ్ ఉన్నవి కావడంతో పాటు మొత్తం ట్రాక్స్ కలిపి 32 నిమిషాలు ఉండడం అసలు ట్విస్ట్ అని చెప్పొచ్చు. బాలయ్య కెరీర్ లో ఇంతగా భక్తి పాటలు ఉన్నటువంటి సినిమా ఇదొక్కటే అని కూడా చెప్పాలి. శ్రీకృష్ణార్జున విజయం లాంటివి ఉన్నాయి, కానీ ఇతిహాసాల నేపథ్యంలో రూపొందాయి కాబట్టి వాటిని కౌంట్లోకి తీసుకోలేం. తమన్ పనితనం అంతా కూడా అఖండ 2లో నిజంగా బయటపడేలానే ఉంది. కాకపోతే బోయపాటి శ్రీను లాంటి ఊరమాస్ కమర్షియల్ డైరెక్టర్ 3 గంటల సినిమాలో వీటిని ఎలా ప్లేస్ చేసి ఉంటారనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలే యాక్షన్లు, ఎలివేషన్లు ఓ రేంజ్ లో అయితే పడ్డాయి. చూస్తుంటే మాత్రం వాటికే బీజిఎం గా ఈ పాటలను వాడి ఉంటారని కూడా కాబోలు. అయితే ఇక్కడ పొరపాటుని ఒప్పుకోక తప్పదు. అదే ఆల్బమ్ ని నెల రోజుల క్రితమే విడుదల చేసి ఉంటే మరింత బజ్ పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంత స్టార్ సినిమా అయినా కానీ సరే ప్రమోషన్లు చాలా ఇంపార్టెంట్. పెద్దికి 6 నెలల ముందు చిక్రీ రిలీజ్ చేయడం వల్ల ఏకంగా బిజినెస్ పెరగడానికి చాలా ప్లస్ అయింది. అండ్ ఇకపోతే మ్యూజిక్ ఉన్నటువంటి పవర్ అది.
తన మీద వచ్చినటువంటి విమర్శలకు కూడా కౌంటర్ ఇస్తూ తమన్ మొన్న లేటెస్ట్ గా ఇన్స్టాలో కూడా ఎంతమంది వస్తారో రండ్రా అంటూ కూడా మెసేజ్ పెట్టడం వైరల్ అయింది. బహుశా అఖండ 2 ఆల్బమ్ దృష్టిలో పెట్టుకునే అన్నాడేమో తెలీదు. ఇక అసలైనటువంటి ఛాలెంజ్ డిసెంబర్ 5న థియేటర్లో బీజిఎంతో మెప్పించేటువంటిదే ఉంటుంది. సో చూడాలి మరి. బేసిక్గా కొంచెం ఇన్ కేస్ ఎర్లీగా వచ్చుంటే మాత్రం ఆల్బమ్ మొత్తం పెద్ద ఏదైతే 6 months ముందు వచ్చిందో ఇప్పుడు అఖండ కూడా కొంచెం ముందు వస్తే ఇంకా ప్రమోషన్కి చాలా చాలా ఈజీ అయ్యేది. బట్ అక్కడ అన్ని కూడా నార్త్ సిటీస్ మొత్తం కూడా కవర్ చేశారు ప్రమోషన్స్ తోటి. ఇక మిగిలిందల్లా సౌత్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవి కూడా కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకొక 2 daysలో ప్రీమియర్స్ తోటి అఖండ 2 తాండవం రిలీజ్ అయితే అవబోతుంది. సో చూడాలి మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక బాలయ్య బోయపాటి కాంబో అంటేనే సరికొత్త ఎక్స్పెరిమెంట్స్ అండ్ దాని తర్వాత ఒక మంచి యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్లో ఈసారి ఇయర్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు అఖండ 2. సో చూడాలి మరి ఇన్ కేస్ అఖండ తాండవం థియేటర్లో ఎలాంటి తాండవం చేస్తుందో వెయిట్ చేయాలంటే డెఫినెట్గా ఇంకొక 2 days అయితే వెయిట్ చేయాలి. సో చూద్దాం ఏమవుతుందో. అఖండ బ్లాక్ బస్టర్స్ వరుసగా కొట్టిన తర్వాత మళ్ళీ ఈ కాంబోకు ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. సో మరి అఖండ తాండవంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.